తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా ముగిశాయి. వర్చువల్ మహానాడు వేడుకలు నియోజకవర్గ పరిధిలో 10 క్లస్టర్ పరిధిలో 2 రోజుల పాటు జరిగాయి. ప్రభుత్వ విప్ యనమల దివ్య క్యాంపు కార్యాలయం మధ్య జరిగిన మహానాడు వేడుకలకు హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి యనమల దివ్య తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడికి నివాళులర్పించారు. అనంతరం తునిపట్న శివార్లోని అతిథి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన క్లస్టర్ మహానాడు వేడుకలకు హాజరైన ఆమె టీడీపీ నేతలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి కట్టించారు. తునిపట్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు మహానాడు వేడుకలు జరిగాయి. ఇక్కడ ఎన్టీఆర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసిన నాయకులకు పంచిపెట్టారు. మహానాడు సందర్భంగా లక్కీ డిప్ విజేతలకు వస్త్రాలు పంపిణీ చేశారు. తొండగి మండలంలో జరిగిన మహానాడు వేడుకలకు కూడా ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. చోడిపల్లిపేట క్లస్టర్ వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలకు విచ్చేసిన ఆమె దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేశారు. అలాగే కోటనందూరు మండలం పరిధిలోని 2 క్లస్టర్ల పరిధిలో జరిగిన మహానాడు వేడుకలకు హాజరయ్యారు. 2 చోట్ల ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి కట్టించారు. పార్టీ పండుగ మహానాడు సభలను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా ఒకే వేదికగా విజయవంతం చేసినందుకు పార్టీ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్న ఒక్క మాట ఈ వేడుక 1440 తరఫున వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక విషయం అన్న ఒక సాధారణ కార్యక్రమం నారా లోకేష్ అన్న టీసీఎస్ హెచ్సిఎల్ ఆర్సీ మెటల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా చెప్పుకుంటే అంటే ఈ మహానాడు వేడుక ఆత్మ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన నాయకులు మన నారా లోకేష్ అన్న. వాళ్ళ కార్యకర్తలకి గొడ్డలిస్తే మన అన్న మన కార్యకర్తల్ని పొలిట్ బ్యూరో మెంబర్ చేసి గౌరవాన్ని ఇచ్చాడు. నాయకులందరికీ కూడా చాలా కన్నుల పండుగగా ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మహానాడు అనేది మన తెలుగుదేశం పార్టీకి ఒక మహా పండుగ లాంటిది. అలాంటి మహా పండుగని ఇవాళ మనం గుర్తుండిపోయే స్థాయిలో చేసుకున్నాము. చాలా సంతోషం. అందరికీ కూడా అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళండి. ఇవాళ ఆ యుగ పురుషుడు గురించి చెప్పాలనుకుంటే నా వయసు సరిపోదు. ఆయన గురించి మాట్లాడాలంటే ప్రతి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయిన